విషయాలు విందాము. తర్వాత మనం సంకీర్తన చేసుకుందాం. జై బాబా అక్క. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు నిన్న సద్గురు కార్యసరళిలో అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము నేనే అయినప్పటికీ నేను నా అనంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాను, అనంత శక్తిని, అనంత ఆనందాన్ని వినియోగించను అని బాబా తెలియజేసిన విషయాన్ని నిన్న చదువుకోవడం జరిగింది. దాని గురించి మరింత వివరణగా నీవే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రతి అవతారంలోనూ కూడా ఆయన తన యొక్క అనంత జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగిస్తారు, అనంత శక్తిని, అనంత ఆనందాన్ని ఉపయోగించరు. అందువల్లే మరి తన యొక్క శరీరాన్ని 2 మోటార్ కార్ల ప్రమాదంతో ఛిద్రం చేసుకున్నారు. అంత బాధని ఎందుకు అనుభవించాలి బాబా మీరు అని అప్పుడు అక్కడ అడిగిన వాళ్ళకే కాకుండా సాధారణంగా మానవులందరిలో కూడా, సాధారణమైనటువంటి అందరిలో కూడా వచ్చేటువంటి ఆ అనుమానానికి సరైనటువంటి కారణాన్ని బాబా చాలా చక్కగా తెలియజేశారు. తన బలహీనత ఎందుకో ఏమిటో. అంతేకాకుండా గత అవతారాల్లో కూడా తను ఏ విధంగా ఎక్కడెక్కడ తన బలహీనతల్ని ప్రదర్శించాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా బాబా ఎంతో తేటతెల్లంగా తెలియజేశారు మనకి ఈ అవతార యుగంలో. ఏ అవతార యుగంలోనూ కూడా ఇప్పుడు రాముడి విషయం చూసినట్లయితే రాముడు అయ్యుండి, అవతార పురుషుడు అయ్యుండి మరి సీతాదేవిని పరిచయించడం ఏమిటి 2 సార్లు అనే అనుమానం అందరికీ కలుగుతుంది. కానీ దానికి సరైనటువంటి సమాధానం ఎక్కడా కూడా కరెక్ట్గా తెలియబడలేదు. కానీ ఈ యుగావతార పురుషుడైనటువంటి మెహర్ బాబా మన ప్రియతమ దైవము గత అవతారాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ తన బలహీనతల్ని ప్రదర్శించాల్సి వచ్చింది అనే విషయాన్ని మనకి ఎంతో తేటతెల్లంగా తెలియజేశారు. ఈరోజు ఆ విషయాల్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది బాబా 1963లో ఏప్రిల్ మార్చి నుంచి బాబా ఎక్కువగా పూనా గురుప్రసాద్లో వెళ్తూ ఉంటారు కదా. అలా 1963లో బాబా పూనా వెళ్ళిన టైంలో మార్చి 30వ తారీఖున తన యొక్క గత అవతారాల్లో ప్రతి అవతారంలో ఉన్నటువంటి బలహీనతలను గురించి తెలియజేశారు. అంతేకాకుండా భగవద్ అనుభవం పొందడానికి గల మార్గాల్ని కూడా ఆ రోజు వివరించారు బాబా. 1963లో మార్చి నెలలో 30వ తారీఖున బాబా అంటారు, అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం నా అందుబాటులోనే ఉంటాయి. దైవీ మానవుడినైనటువంటి నేను నా అనంత శక్తి, అనంత ఆనందాలను నా అవతార కార్యక్రమం కోసం నేను వినియోగించను. దైవీ మానవుడిగా భగవంతుడి యొక్క అందుబాటులో అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం ఉంటాయి. ఆయన దైవీ మానవుడు, అవతార పురుషుడు అయినప్పటికీ కూడా తన యొక్క అనంత శక్తి, అనంత ఆనందాల్ని తన యొక్క అవతార కార్యక్రమం కోసం వినియోగించరు. ఎందుకంటే ఒకవేళ వాటిని వినియోగిస్తే అలా వినియోగించటం ద్వారా ఈ ప్రపంచం ఎంతో నిస్సహాయతను అనుభవిస్తోంది. ఈ ప్రపంచం యొక్క నిస్సహాయతని నేను మానవుడిగా, దైవాన్ని మానవుడిగా ఇక్కడ ఉండి నేను ఎలా అనుభవించగలుగుతాను? నా యొక్క అనంత శక్తిని, అనంత ఆనందాన్ని కూడా నేను ఉపయోగించుకుంటే అంటారు బాబా. ఇక్కడ ఉన్నటువంటి ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి యొక్క బాధలన్నిటినీ కూడా విముక్తుల్ని చేయాలి అంటే దానికోసం నేను అనంతంగా బాధపడి తీరాలి అంటారు బాబా. అసలు ఆ యావత్ ప్రపంచము ఏ విధంగా అయితే బాధపడుతూ ఉందో, అనంతంగా బాధపడుతూ ఉందో, అనంతంగా బాధపడుతున్నటువంటి
ఆ బాధల కోసమే వాళ్ళు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అపార కరుణా సముద్రుడు కదా. తను ఎవరి సహాయం లేకుండా ప్రయాణం చేసి ప్రథమాత్మ ఆ స్థితిని చేరుకున్నప్పటికీ కూడా తన వెనకే వస్తున్నటువంటి ఆ పరివారాన్ని చూసి ఆ తుంటరి కోడి పిల్లలో చెప్తారు, అనంత జాలి కరుణ దయా కలిగినటువంటి వాడై మళ్ళీ వాళ్ళందరి కోసం వెనుతిరుగుతాడనమాట. అలా వచ్చినటువంటి అవతార పురుషుడు ఈ మానవాళి కోసమే ప్రత్యేకంగా అవతార పురుషుడిగా వస్తున్నారు ఆయన. కాబట్టే ఈ శారీరకంగా విపరీతంగా నేను బాధలను అనుభవించాల్సి వస్తోంది ఈ యుగంలో, ఈ అవతార యుగంలో. నేను అందుకే 2 సార్లు కారు ప్రమాదాల్లో నా దేహాన్ని ఛిద్రం చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తూ, ఇంకా అసలు ఈ బాధని మామూలుగా అనుభవించట్లేదు ఆయన. మానసికంగా, శారీరకమైనటువంటి బాధ కనిపిస్తుంది, కానీ మానసికంగా అనుభవించే బాధ కూడా, ఆయన యొక్క బాధ కూడా ఇంకా అనంతమైనదే. ఎందుకంటే యావత్ ప్రపంచం అంతా కూడా కపటవర్తనులై ఉంటారు. ఎక్కువ చాలా మంది కపటంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి తోడు కపట సాధువులు, వీళ్ళందరి వల్ల నేను ఇంకా ఎక్కువ మానసికంగా బాధని అనుభవిస్తూ ఉంటానే. ఆ బాధ కూడా చాలా అనంతమైనదే. ఇంకా అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా నేను అనంతంగా బాధపడుతూనే ఉన్నాను. నిజానికి నాకు నేను పూర్తిగా స్వేచ్ఛ కలిగి ఉన్నటువంటి వాడిని. అయితే ఎందుకు నేను అంత స్వేచ్ఛ కలిగి ఉండి కూడా నేను ఎందుకు బాధపడాలి అంటే, అందరిలో నేనున్నాను కదా. అందరిలో ఉన్నటువంటి అజ్ఞానం కారణంగా నేను ఆ అజ్ఞానంలో, ఆ బంధనాల్లో నేను కూడా చిక్కుపడిపోయి ఉన్నాను అని చెప్తున్నారు. వాళ్ళందరి కోసం, అజ్ఞానంతో కారణంగా బంధనాల్లో చిక్కుకొని ఉన్నటువంటి మానవులందరి కోసం నేను బాధపడాల్సి వస్తోంది. అయితే మరి నేను ఈ అవతార పురుషుడిగా నా యొక్క అనంత జ్ఞానాన్ని మాత్రం వినియోగిస్తాను కాబట్టే నాకు అంతా తెలుసు. ఈ పడుతున్నటువంటి ఈ బాధలు, పడాల్సినటువంటి బాధలు, పడిన బాధలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. గతం తెలుసు, వర్తమానం తెలుసు, తర్వాత భవిష్యత్తు కూడా నాకు మొత్తం తెలుసు, సమస్తం నాకు తెలుసు. దానికోసం నేను నా మనస్సుని వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అనంత జ్ఞాన సంపన్నుణ్ణి కాబట్టి సమస్తము కూడా, భూత భవిష్యత్ వర్తమానం సమస్తం కూడా నాకు తెలుసు అని చెప్తూ, మరి గత అవతారాలు చూసినట్లయితే ప్రతి అవతారం కూడా భగవంతుని యొక్క అవతారమే. మరి మానవ దేహంతో ఉన్నందువల్ల ప్రతి అవతారంలో కూడా ఈ మానవ సంబంధమైనటువంటి కొన్ని బలహీనతలు ఉంటాయి. అలాగే బాధపడాల్సి వచ్చింది కూడా అని చెప్తూ, గత అవతారాల్లో జొరాస్టర్గా వచ్చినప్పుడు నన్ను కత్తితో పొడిచి చంపిన వాళ్ళని నేను వాళ్ళని చంపేశాను, వాళ్ళని అంతమొందించేశాను జొరాస్టర్గా వచ్చినప్పుడు అని తన యొక్క గత అవతారాల్లో అవతార పురుషుల యొక్క బలహీనతలను కూడా బాబా చెప్తున్నారు ఇక్కడ. అలాగే రాముడిగా వచ్చినప్పుడు మరి 14 ఏళ్ల వనవాసం నిస్సహాయ స్థితిలో ఉంటూ, నిస్సహాయ స్థితిని అనుభవిస్తూ 14 ఏళ్ళు వనవాసం చేశాను. మరి అక్కడ ఎన్నో బాధలు పడ్డాను నేను. అక్కడ రాముడిగా నా బలహీనత ఏంటంటే ప్రజలందరినీ కూడా సంతృప్తి పరచాలి. సరే, నిస్సహాయతగా తనకు తాను వేసుకున్నారు. అది ప్రజలందరి కోసం, మరి తండ్రి మాట కోసం, తల్లి మాట కోసం వనవాసం చేశారు. మరి ఇంకా అక్కడ బలహీనత ఏంటంటే, రాముడిగా ఆయన యొక్క బలహీనత ఏంటంటే, అందరినీ, ప్రజలందరినీ, తనను పరిపాలించేటువంటి ప్రజలందరినీ కూడా ఒక ప్రజా పరిపాలకుడిగా ప్రజలందరి యొక్క సంతృప్తి కోసం సీతని అడవులకు పంపించడం జరిగింది. ఆమెను విడిచిపెట్టాల్సి వచ్చింది అని రాముడిగా తన యొక్క బలహీనతని బాబా తెలియజేస్తున్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కాలంలో కూడా ఆయన బలహీనత ఏమిటట, అక్కడ
తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ తన యొక్క ఆదేశాన్ని అర్జునుడు అమలు చేసే ముందు అర్జునుడు ఏం కోరాడు? తన యొక్క దివ్యత్వం, ఆ కృష్ణుడి యొక్క దివ్యత్వం యొక్క అనుభవం కావాలని కోరుకున్నాడు అక్కడ అర్జునుడు. అలా అది ఇవ్వమని చెప్పి కోరడం అది నా బలహీనత, అంతేకాదు అది అర్జునుడి యొక్క బలహీనత కూడానట. మరి నరనారాయణులు కదా కృష్ణార్జునులు. అది అక్కడ యొక్క శ్రీకృష్ణుడిగా ఆయన తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాల్సి రావడం, అది తన యొక్క బలహీనతగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బుద్ధుడి కాలంలో కూడా ఆయన యొక్క బలహీనత ఏమిటంటే సర్వాన్ని త్యజించి బుద్ధుడిగా తను గడుపుతూ ఉన్నప్పటికీ కోరికలు ఉండరాదు అని అందరికీ చెప్తూ అష్టాంగ దశ మార్గాన్ని అందరికీ బోధించినప్పటికీ కూడా చివరిలో ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రవచనాల్లో ఆయన ఎక్కడి దాకా చెప్పారు అంటే నిర్వాణ స్థితిని మాత్రమే వివరించారు. అంటే మనకి ఈ సూఫీ పదాల్లో ఫనా స్థితి, బకా స్థితి గురించి బాబా చెప్తారు మనకి. ఆ నిర్వాణ స్థితి అంటే ఫనా స్థితి అనమాట. ఆ నిర్వాణ స్థితి వరకే నిర్వాణ సూక్తం ఇప్పటికి కూడా చాలా మంది పాడుతూ ఉంటారు. ఏమీ లేనటువంటి స్థితి, అంతా ఒకటే ఉన్నటువంటి స్థితి, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఆ తర్వాత ఉన్నదేదో తెలియాలి కదా. అక్కడ అంతవరకే చెప్పి వివరించి ఆపేయటం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి నిర్వికల్ప సమాధి అంటే సర్వము ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ బకా స్థితిని గురించి అక్కడ నేను బుద్ధుడిగా వివరించలేదు, అది నా బలహీనత అని చెప్పారు బాబా. అయితే నిజానికి ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఫనా స్థితి ఎప్పుడైతే, ఆ నిర్వాణ స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత వెంటనే తక్షణమే బకా స్థితి, ఆ నిర్వికల్ప సమాధి స్థితి కూడా వస్తుంది. కాబట్టి అయితే అయినప్పటికీ కూడా నేను బుద్ధుడిగా వచ్చినప్పుడు ఆ స్థితిని నేను వివరించలేదు, అది నా బలహీనత బుద్ధుడిగా వచ్చినప్పుడు అని చెప్తున్నారు బాబా. ఆ తర్వాత మరి యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు తన యొక్క బలహీనత ఏమిటట అంటే నిజానికి నేను నా పరలోక తండ్రి అయిన పరమాత్మ ఒకటే. తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి. అయితే ఇక్కడ తాను సిలువ వేయబడినప్పుడు ఆ తండ్రి, ఆ స్వర్గలోక తండ్రి తనే అని తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఏమని ప్రార్థించాడు? ఓ తండ్రి, నువ్వు నన్ను విడిచిపెట్టేశావేంటి అని ఆయన్ని మొరపెట్టుకున్నాడు. ఆయన్ని ప్రార్థించడం జరిగింది. ఓ తండ్రి, నువ్వు నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టేశావు అని చెప్పి ఆ తండ్రికి మొరపెట్టుకోవడం జరిగింది. అదే యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు తన బలహీనతట అని చెప్పారు బాబా. అలాగే మరి మహమ్మద్గా వచ్చినప్పుడు బలహీనతలు ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల నేనే అల్లాని, నేనే భగవంతుణ్ణి అని చెప్పుకోలే, నేను దేవుని యొక్క దూతను అని చెప్పుకోవడం జరిగింది. అదే అక్కడ ఆయన యొక్క బలహీనత. అప్పుడు ఉన్నటువంటి ఆ కాలానుగుణ్యమైనటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా నేను దేవుని దూతను అని మాత్రమే చెప్పుకున్నాను మహమ్మద్గా వచ్చినప్పుడు అని చెప్తున్నారు. కనీసం మహమ్మద్గా వచ్చినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా నేనే ఆ అల్లాను అని యథార్థ స్థితిని ప్రకటించలేదు నేను. కనీసం అప్పుడన్నా ప్రకటించి ఉండాల్సింది అని స్వయంగా బాబా చెప్తున్నారు. చూడండి తాను తన యొక్క బలహీనతల్ని ఎలా చెప్తున్నారు అవతార పురుషులుగా వచ్చినప్పుడు కూడా. సరే, ఇప్పుడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాగా వచ్చారు. మనందరం కూడా ఆయన దరి చేరాం, ఆయన కొంగు పట్టుకున్నాం. మరి ఆయనకు కూడా బలహీనతలు ఏమిటో చెప్తున్నారు. ఆయనకి 2 బలహీనతలు ఉన్నాయట, కానీ ఒక బలహీనత ఇప్పుడు చెప్పరట. మళ్ళీ 700 సంవత్సరాలకు వచ్చినప్పుడు కానీ చెప్పరట ఒక బలహీనత. ఒక్క బలహీనత మాత్రమే చెప్తారు. అదేంటంటే ఆయన చాలా బోళాశంకరుడు, అమాయకుడు, నిష్కపటి అని చెప్పుకుంటూ నేను నా ప్రేమికులందరితో అరమరికలు లేకుండా కలిసిపోతాను. చూడండి మనం అంతా ఎంత స్వేచ్ఛగా ఉంటాం బాబా దగ్గర. ఆయన మరి ఎంత బోళాశంకరుడు కాకపోతే, ఎంత అమాయకంగా ఉండకపోతే మనము ఆయన్ని ఎన్ని ఇది చేసినా ఏం చేసినా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేం కదా ఆ బోళాశంకరుణ్ణి అని బాబా తన యొక్క బలహీనతను చెప్తున్నారు.
నా ప్రేమికులందరితో అరమరికలు లేకుండా నేను కలిసిపోతాను అంటున్నారు బాబా. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా చెప్పడానికి ఓకే, మీ బలహీనతలన్నీ నాకు చెప్పేసుకోండి అంటాను. అదే ఎందుకు అంటే అందరితో అంతగా ప్రేమికులందరితో కలిసిమెలిసిపోవడం వల్ల. నేను భోళాశంకరుణ్ణి అని చెప్పుకుంటున్నారు బాబా. మరి ఆ రెండవ బలహీనత ఏంటంటే ఎప్పుడు చెప్తారట? మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత అప్పుడు వస్తారే, అప్పుడు చెప్తారట. ఈ విధంగా గత అవతారాల యొక్క బలహీనతలను గురించి చెప్తూ మరి బ్రహ్మానుభవం గురించి కూడా బాబా వివరించారు. ఆ సందర్భంగా భగవద్ అనుభవం పొందాలంటే 2 మార్గాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే ప్రియతముడైనటువంటి భగవంతుణ్ణి ప్రేమించాలి. తద్వారా భగవద్ అనుభవం పొందొచ్చు. కానీ ఈ ప్రేమ మార్గంలో మీ వల్ల కాదు. ఇక్కడ ఉండేటువంటి బాధలు, ఇక్కడ ఉండేటువంటి కఠిన పరీక్షలు తట్టుకోవటం మీ వల్ల కాదు. దానికే హఫీజ్ చెప్పిన విషయాన్ని కూడా బాబా తెలియజేస్తున్నారు మనకి ఇక్కడ. ఈ మనస్సు బుద్ధితో ఉంటావు నువ్వెప్పుడు, మానవుడిగా నువ్వెప్పుడు నీ మనస్సుని బుద్ధిని ఉపయోగిస్తూ ఉంటావు. ఆ మనస్సు బుద్ధి ఉన్నంత కాలం ఎప్పటికీ కూడా నువ్వు ఆ ప్రేమని చేరుకోలేవు. ప్రియతముడైనటువంటి భగవంతుణ్ణి యథార్థమైనటువంటి ప్రేమతో ప్రేమించలేవు. ఎందుకంటే నువ్వు నీ యొక్క మనస్సుతో, ఈ ఇహలోక సంబంధమైనటువంటి మనస్సుతో, ఈ బుద్ధితో నువ్వు ఉంటావు కాబట్టి. మరి మరి ఆ ప్రేమ సాగరుణ్ణి, ఆ ప్రియతముణ్ణి ఎవరు ప్రేమించగలరట? ఎవరైతే తన శిరస్సుని అరచేతిలో పెట్టుకొని ఉంటారు, వాళ్ళు మాత్రమే ఆ ప్రేమ వాకిల్ని ముద్దు పెట్టుకోగలరు. అది హఫీజ్ యొక్క పద్యం. దాన్ని బాబా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎవరైతే తన శిరస్సుని అరచేతిలో పెట్టుకొని ఉండడం అంటే ఏంటి? జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా నీ మనస్సు, నీ బుద్ధి ఉపయోగించకుండా ప్రతిదాన్ని సాక్షిగా చూస్తూ ఉండడం. అంతా సాక్షిగా ఉంటూ ఏదైనప్పటికీ కూడా అంతా నీ ఇచ్చే, ఇది కూడా నీ ఇచ్చే. ఒక్క క్షణం కూడా ఏ మరి పాటు లేకుండా, ఒక క్షణమైనా బాధ వచ్చిన వెంటనే మనం ఆయన మీద పోట్లాడకుండా ఉంటామా? ఆయన్ని దూషించకుండా ఉంటామా? విపరీతమైనటువంటి బాధ కలిగిన మరుక్షణం ఆయన్ని నువ్వు ఉన్నావా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాం. నువ్వు ఉంటే ఇలా చేస్తావా? ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆయన మీద పోట్లాడేస్తాం మనం. మరి ఎందుకంటే ఈ మనస్సు బుద్ధితో ఉన్నటువంటి మనం కాబట్టి ఎవరైతే తన శిరస్సుని అరచేతిలో పెట్టుకుంటారో అంటే అక్కడ ఎలా ఉండాలన్నమాట? అలా చూస్తూ ఉండాలి, సాక్షిగా చూస్తూ ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి. వచ్చిన ప్రతిదీ కూడా అసలు దాన్ని దేనితోనూ తాదాత్మ్యత లేని స్థితిలో ఉండాలి. మళ్ళీ అన్ని పనులు జరుపుకుంటూనే ఉండాలి, అన్ని పనులు చేస్తూనే ఉండాలి. కర్మను విడిచిపెట్టకూడదు, బాధ్యతల్ని విడిచిపెట్టకూడదు. అయినా దేంట్లోనూ కూడా తాదాత్మ్యత లేని స్థితితో ఉండాలి. దాన్నే మన వాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటారు, తామరాకు మీద నీటి బొట్టు అని. మరి అప్పుడు మాత్రమే నువ్వు భగవంతుణ్ణి నిజంగా ప్రేమించగలవు. ఆ స్థితిలో నీకు ఏదొచ్చినా సరే, నీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చితే, ఆనందం వస్తే భూమి మీద ఆగం, కష్టం వస్తే, ఏదన్నా బాధపడాల్సి వస్తే దానికి వెర్రిగంగలెత్తిపోతూ ఉంటాం. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు స్థిరంగా ఉండగలవా? స్థిరచిత్తుడివై ఉండగలవా? అలా ఉంటేనే అప్పుడు అక్కడ సాక్షిగా ఉండగలుగుతావు. అప్పుడు మాత్రమే నువ్వు నీ శిరస్సుని అరచేతిలో పెట్టుకుని ఉంటావు. అప్పుడు మాత్రమే నీ మనస్సు బుద్ధి పనిచేయట్లేదు అనేది అక్కడ రాసి పెట్టుకోవచ్చు. ఆ విషయాన్నే చెప్తూ బాబా అంటున్నారు, ఇటువంటి భగవద్ అనుగ్రహం ఏదైతే ఉందో అటువంటి దాంట్లో కోట్లలో ఏ ఒక్కళ్ళో ఆ రకం ప్రేమని పొందగలరట. అటువంటి దివ్య ప్రేమను నేను నీకు భగవంతుడిగా నేను నీకు అనుగ్రహించకపోవడమే ఉత్తమం అంటున్నారు బాబా. ఎందుకట? అటువంటి ప్రేమ గనక నీలో గనక నేను జాగృతం చేస్తే అది నిన్ను నా వియోగాగ్నికి గురి చేసి ఇంకా అత్యంత తీవ్రంగా ఇంకా 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 దహించేస్తూ ఉంటుందిట. అది నువ్వు ఆ నీటి నుండి బయటపడిన చేపలాగా, నీళ్లు లేక దాహంతో అలమటించేటువంటి మనిషిలాగా అయిపోతూ ఉంటావు. గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉంటావు అనమాట. ఇక ఎప్పుడెప్పుడు నీటిలో పడదామా అనేది ఇంకా ఆలోచన కూడా కాదు. ఇక
అలా గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉండడమే. ఆయన గనక అటువంటి దివ్య ప్రేమాగ్నిని మనలో గనక జాగృతం చేస్తే జరిగేదది. కాబట్టి అటువంటి దివ్య ప్రేమని నీలో నేను జాగృతం చెయ్యకపోవడమే ఉత్తమం సుమా. ఏ ఒక్కరో కోట్లలో ఒక్కళ్ళు మాత్రమే అటువంటి ప్రేమని పొందగలుగుతారు అని బాబా చెప్తున్నారు. ఏ ఒక్కడో భగవంతుని కృప ద్వారా మాత్రమే ఆ స్థితిని అనుభవించగలుగుతారట. కాబట్టి ఈ ప్రేమ మార్గం అతి కష్టతరమైనటువంటి మార్గం. మరి భగవద్ అనుగ్రహం పొందాలంటే మరి రెండో మార్గం ఏమిటి? ఇదే మనందరం కూడా చేస్తూ ఉన్నది. అవతార్ని కొంగుని చిట్ట చివరి వరకు కూడా గట్టిగా పట్టుకొని ఉండాలి. అక్కడ కూడా నీ బుద్ధిని మనసును ఉపయోగించుకోకూడదు. ఆయన ఇచ్చకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండాలి. అంటే అక్కడ నువ్వు విధేయతని చూపించాలి. అక్కడ నువ్వు చూపించేటువంటి విధేయత తిరుగులేనిదై ఉండాలి. ఇటువంటి మార్గం గనక నువ్వు ఎన్నుకున్నట్లయితే అటు ఈ మామూలుగా మనకి ఆధ్యాత్మిక మార్గంలో 6 భూమికల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ అనుభవించేటువంటి అద్భుతమైన అనుభవాల్ని అనుభవిస్తూ మళ్ళీ అక్కడే ఉండిపోయి దాంతోనే తాదాత్మ్య చెందిపోయి ఉండకుండా నువ్వు గనక అటువంటి తిరుగులేని విధేయతను గనక నువ్వు గనక చూపిస్తే నేరుగా బ్రహ్మానుభవాన్ని నీకు అందించబడుతుంది. ఎప్పుడు? ఆ రెండవ మార్గంలో అవతారుని యొక్క కొంగుని చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకొని ఉండి అక్కడ కూడా నీ బుద్ధిని నీ మనస్సుని ఉపయోగించకుండా ఆయన యొక్క ఇచ్చకు 100కి 100 పాళ్ళు విధేయతగా నడుచుకుంటూ ఉంటేనే అది కూడా అప్పుడు ముసుగేసుకొని తీసుకెళ్తానన్నారు కదా ఈ ఆధ్యాత్మిక అనుభవాల్లో చైతన్య భూమికల్లో. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన అనుభవాలు కూడా నువ్వేం అనుభవించక్కర్లా, చక్కగా నువ్వు బ్రహ్మానుభవాన్ని పొందగలుగుతావు. కాబట్టి అవతారుని ఎడల తిరుగులేనటువంటి విధేయత ద్వారా అప్పుడు ఆయన యొక్క కృప నీ మీద పడుతుంది. అక్కడ ఒక్క క్షణంలో భగవద్ అనుభవం అందించబడుతుంది అని బాబా తెలియజేయటం జరిగింది. అలాగే మరొకసారి మార్చి నెల అయిపోయిన తర్వాత 1963లోనే ఏప్రిల్లోనే అనేక మంది వేసవి సెలవుల్లో బాబా దర్శనం కోసం రావడం అనేది జరిగింది. మరి అక్కడ కూడా బాబా మళ్ళీ ఈ గత అవతారాల్లో ఉన్నటువంటి మానవ సహజమైనటువంటి బలహీనతల్ని మళ్ళీ ఏప్రిల్ నెలలో కూడా పునరుద్ఘాటించారు బాబా. ఇప్పుడు మనకు సమయం ఉంది కాబట్టి ఇంకొక 6 నిమిషాలు మళ్ళీ బాబా తన యొక్క బలహీనతల్ని ఇంకా వివరంగా గత అవతారాల్లో తన యొక్క బలహీనతల్ని ఏ రకంగా బలహీనతలను అనుభవించాల్సి వచ్చిందో గత అవతారాల్లో మళ్ళీ మరొకసారి వివరంగా చెప్పారు. ఏప్రిల్ నెలలో కూడా, మార్చి నెలలోనే కాదు. అవి కూడా మరి మరొకసారి చెప్పుకుందాం మనం. ఎందుకంటే అవతార పురుషులు అందరిలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎందుకంటే పరిపూర్ణత, అవతార పురుషుడు అంటే పరిపూర్ణ, అత్యంత పరిపూర్ణత కలిగినటువంటి స్థితి. కానీ అత్యంత పరిపూర్ణ స్థితిలో అపరిపూర్ణత కూడా కలిసి ఉంటుంది సుమా. కాబట్టి అవతార పురుషుల్లో కూడా ఒక బలహీనత ఉంటుంది అంటూ మరి ఇంతకుముందు తన్ని చంపడానికి వచ్చిన వాడిని తను మరణించే సమయంలో అతన్ని కూడా చంపేశారు జొరాస్టర్ అని చెప్తున్నారు కదా. అదేంటంటే జొరాస్టర్ ప్రార్థన చేసుకుంటున్నాడట. అలా చేసుకున్నటువంటి సమయంలో శత్రువు అతన్ని వెనక నుండి దాడి చేశాడు. ఆ వెనక కత్తితో పడవగానే జొరాస్టర్ చనిపోయే పరిస్థితి అన్నమాట. అప్పుడు తన చనిపోయే ముందు జొరాస్టర్ ఏం చేశాడు? తన మెడలో ఉన్నటువంటి జపమాలని ఎవరైతే తనని చంపాడో వాళ్ళ మీదకి, అతని మీదకి విసిరేశాడు. అందులో నుంచి వచ్చినటువంటి మంటల్లో ఆ శత్రువు చిక్కుకొని తక్షణం మరణించాడట. జొరాస్టర్ విషయంలో జరిగినటువంటి, నా అవతార కాలమైనటువంటి జొరాస్టర్ విషయంలో ఉన్నటువంటి నా బలహీనత ఇది అని బాబా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మరక్షణ కోసం సహజమైనటువంటి స్పందన అంత బలంగా ఉంటుంది. అవతార పురుషుడు కూడా మరి బలహీనతకు లోనయ్యేటువంటి స్థితి అన్నమాట ఆత్మరక్షణ కోసం అని, సహజమైనటువంటి స్పందన అలా ఉంటుంది అని
బాబా తెలియజేస్తున్నారు. అలాగే మరి శ్రీరాముడి కాలంలో సీతని త్యజించటం జరిగింది కదా. రాముని యొక్క ప్రియ పత్ని సీత, ఆమె యొక్క హృదయం ఎంత పవిత్రమైందో తెలుసు, ఆవిడ యొక్క మనస్సు ఎంత పవిత్రమైందో తెలుసు. మరి రావణాసురుడి దగ్గర ఉండి తిరిగి వచ్చిన తర్వాత 1 ఏడాది పాటు లంకలో ఉండి తిరిగి వచ్చినటువంటి తర్వాత మరి అగ్ని ప్రవేశం చేయబడింది. ఆమె నిరూపించబడింది. పవిత్ర సీతగా పవిత్రమైనటువంటి ఆ వైదేహి మాతగా నిరూపించబడింది. మరి ఆ తర్వాత కూడా మరి అయోధ్యకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్లో ఎవరో ఒకరు ఏదో ఒక మాట అన్నారని మరి నిండు చూలాలైనటువంటి ఆమెను త్యజించి రావడం అసలు ఎంత హృదయ విదారకమైనటువంటిదో, అది అందరూ కూడా బాధపడేటువంటి ఆ సమయం అది. మరి అక్కడ అంత బలహీనతని రాముడు ప్రదర్శించాల్సి వచ్చింది. దేనికోసం అంటే ప్రజల అభిప్రాయానికి తల వంచి ఆ రకంగా తన సింహాసనాన్ని అక్కడ ఆ సింహాసనానికి ఉన్నటువంటి ఆ కర్తవ్యాన్ని నిర్వహించాల్సి వచ్చింది, ప్రజల అభిప్రాయానికి తల వంచి. అలాగే శ్రీకృష్ణుడి సమయంలో అర్జునుడికి తన యొక్క మరి విశ్వరూప సందర్శనాన్ని చూపించారు కదా. దాని గురించి చెప్తూ బాబా అంటారు, అర్జునుడు అన్ని వేళలా కృష్ణుడితోనే ఉన్నాడు కదా, మరి తన్ని ఒక సన్నిహిత మిత్రుడిగా భావించాడు కదా అర్జునుడు కృష్ణుడిని. మరి అటువంటిది మరి ఆ మహాభారత సంగ్రామ సమయంలో కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని ఆదేశించాడు కదా. మరి వెంటనే యుద్ధం చేయటానికి నిరాకరించి నా బంధువులు, వాళ్ళంతా బంధువులు, నా సన్నిహితులు, వాళ్ళని నేను చంపలేను అని చెప్పడం, ఆ సందర్భంగా నిరాకరించి రావడం, అలా నిరాకరించడం వల్ల కృష్ణుడు తన యొక్క విరాట్ స్వరూపాన్ని వెల్లడి చేయాల్సి రావడం, అంటే అక్కడ తన యొక్క ఆదేశాన్ని అర్జునుడు పాటించేటట్లు చేసినప్పటికీ కూడా నిజానికి ఆ శ్రీకృష్ణుడిగా అప్పుడు ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు. అది అక్కడ కృష్ణావతారంలో నా యొక్క బలహీనత అని చెప్తూ, అలాగే మరి ప్రతి మానవుల యొక్క జీవిత గమ్యం ఏమిటంటే నిర్వాణం. మరి ఆ బుద్ధుడిగా వచ్చినప్పుడు తన యొక్క శిష్యులందరికీ కూడా నిర్వాణమే జీవిత గమ్యం అని వివరించాను బుద్ధుడిగా వచ్చినప్పుడు. కానీ నిర్వాణ స్థితికి అవతల ఉన్నటువంటి ఇంకా 3 స్థితులు, మజూబియత్, సులూకియత్, కుతుబియత్ల గురించి, అంటే 4 జర్నీస్ అనమాట. చతుర్విత దివ్యయానాలు ఇంకా ఉన్నాయి నిర్వాణం తర్వాత, నిర్వికల్పం తర్వాత కూడా ఇంకా. మరి ఆ స్థితుల్ని గురించి వివరించలేదు నేను అక్కడ బుద్ధుడిగా అవతార పురుషుడిగా వచ్చినప్పుడు. అది కూడా ఆ బుద్ధుడిగా వచ్చినప్పుడు నా యొక్క బలహీనత, నేను భగవంతుడు అనేటువంటి స్థితిని గురించి అప్పుడు నేను చెప్పుండాలి కదా బుద్ధుడిగా వచ్చినప్పుడు, చెప్పలేదు. అది బుద్ధుడిగా నా బలహీనత. అది నిర్వాణ స్థితిని మాత్రమే, శూన్య స్థితిని మాత్రమే అక్కడ చెప్పడం జరిగింది, ఇంకేమీ లేదు అనేటువంటి స్థితిని మాత్రమే చెప్పడం జరిగింది. ఆ నిర్వాణ స్థితికి అవతల ఉన్నటువంటి ఆ స్థితులు, మజూబు స్థితి, సులూకే స్థితి, కుతుబియ స్థితులు కూడా చెప్పాలి, చెప్పలేదు బుద్ధుడిగా వచ్చినప్పుడు. అలా చెప్పి ఉండకపోవటం బుద్ధుడిగా నా బలహీనత. మరి అలాగే జీసస్కు తన అధీనంలో అనంత శక్తి, అనంత ఆనందాలు అధీనంలో ఉన్నాయి కదా. మరి ఆ శిలువ వేసినప్పుడు బాధతో విలపిస్తూ ఇంకా, ఓ తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అని నేను అరిచాను కదా. అలా అరవకుండా ఉండాల్సింది, అక్కడ అది నా బలహీనత. అలాగే మహమ్మద్గా మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అయినప్పటికీ కూడా నేను భగవంతుడిని, నేనే అల్లాని అని చెప్పి ప్రజలకు చెప్పలేదు. నేను ఒక దేవదూతని, భగవంతుడి యొక్క దేవుడి యొక్క దూతని మాత్రమే నేను అని చెప్పాను. దేహధారి అయినటువంటి దైవాన్ని అని మహమ్మద్గా వచ్చినప్పుడు నాకు తెలుసు. అయినప్పటికీ కూడా భగవంతుడు వేరు, నేను వేరు అన్నట్లు అక్కడ స్థిరీకరించడం జరిగింది. కనీసం దైవీ మానవుడిగా వచ్చిన నేను మరణించే ముందైనా నేనే ఆ భగవంతుడిని అని చెప్పి ఉండాల్సింది. అలా చెప్పకపోవడం నా బలహీనత.
అంటూ నిస్సందేహంగా ఈ అవతార యుగంలో కూడా నాలో కూడా బలహీనతలున్నాయి అని చెప్తూ మళ్ళీ అంటున్నారు. మళ్ళీ మార్చిలో చెప్పిన విషయాన్నే మళ్ళీ ఏప్రిల్‌లో కూడా చెప్తున్నారు. నిస్సంకోచంగా నేను అమాయకుడిని, బోళా శంకరుడిని. ఇది నా బలహీనత ఈ యుగంలో. మరి ఆ రెండవ బలహీనత ఏంటంటే ఇప్పుడు నేను చెప్పను. మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్తాను అని చెప్తూ ఇంకా అప్పుడే విడిచిపెట్టలేదు బాబా. మళ్ళీ ఏప్రిల్ నెల అయిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడన్నా మరొకసారికి మనం కలుసుకున్నప్పుడు గత అవతారాల్లో అవతార పురుషులకు గల బలహీనతల గురించి చెప్పి, నా ఈ అవతార యుగంలో నా బలహీనత ఏమిటో కూడా మళ్ళీ తెలియజేస్తాను అని చెప్తే, అక్కడున్నటువంటి వాళ్ళంతా కూడా బాబా చెప్పినటువంటి ఆహ్, ఆ విషయాన్ని విని ముందుగా బాబా మొట్టమొదటిగా చాలా గంభీరంగా చెప్పుకుంటూ వచ్చారట ఈ విషయాలన్నీ. ఆ తర్వాత చివరకొచ్చేటప్పటికి విషయాన్ని తేలికపరిచేశారు. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం ఇంతటితో అవ్వలేదు అని చెప్తూ మళ్ళీ 700 సంవత్సరాలకొచ్చినప్పుడు చెప్తానులే అన్నారు కదా! తన యొక్క రెండవ బలహీనత. అది అందరికి కూడా మళ్ళీ తేలిక పరిచేసింది అందరి యొక్క హృదయాల్ని. అది విని అందరూ కూడా మనసారా నవ్వుకోవడం జరిగింది ఆ సందర్భంగా. అవతార్ మెహర్ బాబాకి జై. టైం అయిపోయింది. మరొకసారి ఈ విషయాల గురించి ముచ్చటించుకుందాం. జై బాబా. జై బాబా అక్క. జై బాబా. చాలా మంచి టాపిక్. బాబా గురించి చాలా చక్కగా మీరు చెప్పారు. 1943లో పూనాలో గురుప్రసాద్‌లో బాబా వారు ఉన్నప్పుడు జరిగిన సంఘటన అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం మాత్రమే ఏ ఉంటుంది. ఈ అనంత శక్తి, అనంత ఆనందం నేను ఉపయోగించాను అని చెప్పి తర్వాత గత అవతారాల్లో తన బలహీనతల గురించి చెప్తూ, తర్వాత విధేయతతో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నన్ను మీరు చేరుకుంటారు అని చాలా చక్కగా బాబా వారు చెప్పిన విషయాన్ని మీరు మరలా బాబా చెప్పినోటి తర్వాత చెప్పారు. చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారు. విధేయతతో కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్కరు విధేయతతో ఉండాలి. బాబా ఇచ్చని మన ఇచ్చగా తీసుకొని ఏది జరిగినా కూడా బాబా ఇచ్చని అని తీసుకొని మనము ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకను ఇలాగనే బాబా తోటి ఉంటే ఖచ్చితంగా బాబా చేరుకునే మార్గం సులువవుతుందని చాలా చక్కగా మంచి విషయం తెలియచేశారక్క. మీకు జై బాబాలు. హృదయపూర్వక జై బాబా తెలియచేసుకుంటున్నాను. జై బాబా. అలానే